హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. మీరు కొత్తగా వీడియో చేసే వాళ్ళైతే ఒక కొత్త గ్యాడ్జెట్ని ఈరోజైతే తీసుకొని వచ్చాను. ఈ ప్రోడక్ట్ అయితే ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ గురించి అయితే కాదు, ఒక కొత్త ప్రోడక్ట్ గురించి అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను. 4K వీడియోస్ అయితే ప్రతి ఫోన్లో చేసుకోగలుగుతున్నాము. కాకపోతే ఇప్పుడు వాయిస్ అయితే క్లియర్గా ఉండదు కాబట్టి ఇప్పుడు మనకి ఈ వైర్లెస్ మైక్ సెట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. వాయిస్ కూడా క్లియర్గా ఉంటేనే వీడియో కూడా కంటెంట్ బాగుంటుంది. అందుకోసం ఈ వైర్లెస్ తీసుకున్నాను. చాలామంది యూట్యూబర్స్ అయితే డైరెక్ట్గా వీడియోస్ పెట్టి చేసుకుంటుంటారు, లేదంటే బోయా మైక్ కానీ లేదంటే ఇతర ఏదైనా మైక్స్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మైక్స్ కూడా చేస్తూ ఉంటారు. కొన్ని చీప్ క్వాలిటీ మైక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో. కాకపోతే అవి అంత వాయిస్ క్లారిటీ కూడా ఉండవు. బట్ నేనేమంటే యూట్యూబర్స్ నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్, అందుకోసం నేను దీన్ని పర్చేజ్ చేశాను. అదేంటంటే ఈరోజైతే డిజిటెక్ అండి, ఇది కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళ కోసం. మన వాయిస్ అయితే సరిగా ఉండదు కాబట్టి ఈరోజైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీని స్పెసిఫికేషన్స్ అండ్ ఎలా వాడాలి, దీనికి వచ్చిన కంటెంట్స్ ఏమున్నాయి, ఇన్బాక్స్ కంటెంట్స్ ఏమున్నాయి అన్నీ నేను చెక్ చేసి ఈరోజు చూపిస్తాను. ఇదైతే నేను ఆల్రెడీ ఓపెన్ చేశానండి, కాకపోతే రివ్యూ చేద్దామని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ చెక్ చేశాను, వీటిలో ఏమేమి ఉన్నాయి ప్రోడక్ట్స్ అని చెక్ చేశాను. ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ఇలా అయితే TWS మోడల్లో మనకి చాలా చిన్నగా అయితే దొరుకుతుంది. ఇంకా ఇక్కడ రెండో బాక్స్ కూడా ఇచ్చారు. దీనికి ఒక పౌచ్ లాగా కానీ లేదంటే ఒక బ్యాగ్ లాగా కానీ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండేది. ఇది మొదట అయితే మనకి మైక్కి విండ్షీల్డ్స్, లేదంటే సపోజ్ ఇదైతే మనకి విండ్ ఎక్కువ ఉన్న చోట యూజ్ చేసుకొని మైక్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇది ఇంకా దీంట్లో వచ్చేసి కనెక్టర్స్ అయితే ఇచ్చారు. ఇవైతే మనకి USB to USB-A to C టైప్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి DSLR కెమెరా వాడే వాళ్ళైతే ఈ కేబుల్ని యూజ్ చేసుకోగలరు. ఇది ఆక్స్ కేబుల్ అండి. ఇదైతే మనకి C టైప్ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. మనకి వాయిస్ ఒకవేళ డిస్టెన్స్ దాని గురించి అయితే కానీ, దగ్గరలో ఉన్నప్పుడు మాట్లాడడానికి కానీ, వాయిస్కి ఇది C టైప్ అయితే ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. C టైప్ కనెక్టర్ అండి ఇది. ఇవి 2 పేర్స్ ఇచ్చారు. మనకి 2 ట్రాన్స్మిటర్స్ వస్తాయి కాబట్టి 2 దాంట్లకి కనెక్ట్ చేసుకొని వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి అయితే మనకి 2 మైక్స్ దీంట్లో రిసీవర్స్ వస్తాయి, ట్రాన్స్మిటర్స్ వస్తాయి కాబట్టి ఇవి 2 ప్రొవైడ్ చేశారండి. ఈ రెండింటికి మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. వీటికైతే బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్ని తీసేస్తే మనకి దాంట్లో పెట్టగానే TWS మనకి ఇయర్ ఫోన్స్ ఎలాగైతే ఛార్జ్ అవుతాయో ఇవి కూడా అలాగే ఛార్జ్ అవుతాయి. ఇన్బాక్స్లో వచ్చేసి 900 mAh బ్యాటరీ ఉంటుంది. ఇదైతే మనము దీంట్లో పెట్టగానే ఛార్జ్ అవుతాయి ఇవి. చూడండి, ఇవి రెడ్ లైట్స్ అయితే పడింది. ఇది ఛార్జ్ అవుతుందని, ఇది కూడా ఛార్జ్ అవుతుంది. మీకు ముందర కూడా ఇండికేషన్ చూపిస్తుంది చూడండి. ఇది ఇన్బాక్స్లో అంటే కేస్లో ఎంత ఛార్జింగ్ ఉంది మనకి ఇండికేటర్ కూడా వస్తుంది. ఇవి ఛార్జ్ అవుతున్నట్టు ఇండికేటర్స్ కూడా చూపిస్తుంది. ఇదైతే ట్రాన్స్మిటర్ అండి. దీనికి కూడా కింద ఒక షీల్డ్ లాగా ఇచ్చింటారు టిప్స్ పాడవకుండా. దీన్ని తీసేస్తే మళ్ళీ మనం దీంట్లో పెట్టగానే ఇది కూడా ఛార్జ్ అవుతుంది. ఇక ప్రోడక్ట్ దగ్గరికి వెళ్తే మనకి ఇది ఇప్పుడైతే మనకి TWS అని చెప్పేసి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే వస్తున్నాయండి. అదే మోడల్లోనే మనకి ఒక రిసీవర్ అయితే ఇచ్చారు. ఇది DSLR కెమెరాకి కానీ లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్ కానీ iOSకి కానీ యూజ్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో వచ్చేసి 2 ట్రాన్స్మిటర్స్ కూడా ఇచ్చారు. ఈ ట్రాన్స్మిటర్స్ వచ్చేసి
ఎవరైనా మనకి ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇద్దరు మాట్లాడేటప్పుడు కానీ ఇవి రెండు మనకి కనెక్ట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇది జస్ట్ ఒక బటన్ లాగా ఇచ్చారు. యాక్చువల్గా ఇది హాలీల్యాండ్ కంపెనీది అయితే బటన్ మైక్స్ ఇలాగే ఉంటాయి. అది వచ్చేసి దగ్గర 15,000 దగ్గర ఉందండి. వాటిని ఇన్స్పైర్ చేసి ఇవి చేశారనుకుంటున్నాను. కాకపోతే ఇవి కొద్దిగా చాలా తక్కువ ప్రైస్ అనమాట. డిజిటెక్ కంపెనీ నుంచి వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి 4,500 పడుతుందండి. ఇది లేటెస్ట్ మోడల్. మెయిన్గా యూట్యూబర్స్ కూడా ఎందుకు వాడతారు అంటే బయటికి వెళ్ళినప్పుడు వైర్స్ అన్నీ మనం పెట్టుకొని యూజ్ చేస్తూ మనకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అందుకోసం ఈ వైర్లెస్ మైక్ని కానీ మనం పెట్టుకున్నామంటే జస్ట్ ఒక బటన్ పెట్టుకున్న దానిలాగా యూజ్ అవుతుంది. ఇది లేదు మీరు పైన పెట్టుకోకపోయినా మీరు లోపల నుంచైనా కానీ మనకి మ్యాగ్నెట్ నుంచి మనకి పెట్టుకోవచ్చు. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ కూడా వస్తుంది. దగ్గర 50 మీటర్స్ వరకు మనకి కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాకప్ వచ్చేసి 8 అవర్స్ ఉంటుందండి. ఇది 10 అవర్స్ వరకు ట్రాన్స్మిటర్ ప్లస్ రిసీవర్స్ రెండు 10 అవర్స్ వరకు వర్క్ అవుతాయి. మీకు ఏమంటే ఇది కొద్దిగా ప్రీమియం మోడల్ అనమాట డిజిటెక్ కంపెనీలో. దీంట్లోనే కొంచెం తక్కువ మోడల్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఆన్లైన్లో కూడా చాలా తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతున్నాయి. ఇది హెడ్ ఫోన్ పెట్టుకోకుండా రియల్ టైం మానిటరింగ్గా హెడ్ ఫోన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత గేమింగ్ యూజ్ చేసేటప్పుడు కానీ ఇంట్లో ప్రొఫెషనల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు అని అంటే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మనకి విండ్ కానీ లేదంటే బయట ఏదైనా వెహికల్ సౌండ్స్ కానీ మనకు అలాంటప్పుడు వాయిస్ చాలా తక్కువ అంటే డిస్టర్బెన్స్గా వస్తుంది. ఆ నాయిస్ అంతా మనకి డిటెక్ట్ అవ్వకుండా దీంట్లో మనము వాయిస్ అయితే నాయిస్ లేకుండా రికార్డింగ్ చేయొచ్చు వీడియోతో పాటు హై క్వాలిటీలో. మనకి వీటితో పాటే ఒక ఓటీజీ పిన్స్ కూడా ఇచ్చారండి. ఒకటి సి టైప్ టు సి టైప్ అండి. ఇది మనకి రిసీవర్ వస్తుంది కదా, ఈ రిసీవర్కి సి టైప్ నుంచి సి టైప్కి ఒక కనెక్టర్ ఇచ్చారు. అలాగే ఒక లైట్నింగ్ కేబుల్ అండి, సి టైప్ టు లైట్నింగ్ కేబుల్. ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. చాలా మంచి ఆప్షన్ అండి ఇది. ఐఫోన్కి లేదా ఆండ్రాయిడ్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ దానికి యూజ్ చేసుకోవాలనుకుంటే దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది మనము ఓపెన్ చేసి జస్ట్ దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసామంటే డైరెక్ట్గా ఆన్ అయితే అవుతుంది. చూడండి, 2 లైట్స్ అయితే వెలుగుతున్నాయి. ఈ 2 లైట్స్కి మనకి దీన్ని ఓపెన్ చేయగానే ఇదైతే ఆన్ అయిపోయింది. LED 1 అయితే బ్లింకింగ్ అయితే ఆగిపోయింది. చూడండి, ఈ బ్లింకింగ్ ఆగిపోవడం వల్ల ఇది కనెక్ట్ అవుతుందని దీని ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇదేమంటే ఇది సెకండ్ మైక్ అండి. ఈ సెకండ్ మైక్ కనెక్షన్ చేస్తే కూడా ఇది సెకండ్ మైక్ లైట్ కూడా ఆగిపోయింది. చూడండి, చాలా ఫాస్ట్గా పేరింగ్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా మొబైల్కి ఉన్న మైక్తోనే మాట్లాడి మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి మళ్ళీ మీకు నా వాయిస్ ఎలా ఉందనేది మీరు గమనించగలరు. ఇప్పుడు ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్ ఉందండి. దీన్ని ప్రెస్ చేయగానే డైరెక్ట్గా లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి, బ్లూ కలర్ లైట్స్. ఇప్పుడైతే నేను దీన్ని మొబైల్ కూడా కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి నా వాయిస్ కూడా వినిపిస్తాను. చూడండి, ఈ వైర్లెస్ మైక్ అయితే ఆన్ చేయగానే ఇది కూడా ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయిన వెంటనే చాలా ఫాస్ట్గా పేర్ అవుతుంది. చూడండి, వెంటనే చాలా ఫాస్ట్గా పేర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మైక్ అయితే నేను కనెక్ట్ చేయలేదు, అందుకు లైట్ అయితే బ్లింక్ అవుతుంది కంటిన్యూస్గా. ఇప్పుడు నాకైతే సెకండ్ మైక్ అయితే అవసరం లేదు. ఒకవేళ మనము ఎవరైనా పర్సన్స్ కానీ లేదంటే ఇద్దరం మాట్లాడేటప్పుడు కానీ అలాంటప్పుడు 2 సెకండరీ మైక్ కూడా మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది నేనైతే కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత నేను వాయిస్ చెప్తాను. ఆ వాయిస్ని కూడా మీరు జస్ట్ ఒక చెక్ చేయొచ్చు. నాది మొబైల్ వాయిస్ బాగుందా లేదంటే ఈ డిజిటెక్ న్యూ వైర్లెస్ మైక్ వాయిస్ బాగుందా మీరైతే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని అయితే మొబైల్కి కనెక్ట్ చేసేసానండి. మీకు మొబైల్కి కనెక్ట్ చేసినప్పుడు వీడియోలో కెమెరా ఆన్ చేస్తారు కదా, ఆ ఆన్ చేసినప్పుడు మైక్ సెట్టింగ్స్ ఉంటుందండి. ఒక్కో ఫోన్లో ఒక్కొక్క మైక్ సెట్టింగ్స్ లాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మైక్ సెట్టింగ్స్ వచ్చేసి ఈ డిజిటెక్ మైక్కి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే దీన్ని ఇలాగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇది మ్యాగ్నెట్ కండి ఇది. ఇప్పుడు నేను వాయిస్ అయితే దీంట్లోనే వాడుతున్నాను.
ఈ వాయిస్ నుంచే మీరు నా వాయిస్ అయితే వింటున్నారు. దీన్ని ఇలా తీసి మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈజీగా వాయిస్ అయితే నేను మాట్లాడగలను వీడియో చూసుకుంటూ కానీ, లేదంటే ఏదైనా చాలా క్లియర్గా వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేయండి, ఒకవేళ మీకు ఆ ఫోన్ మైక్ అయితే బాగుందా, లేకపోతే ఈ డిజిటెక్ బటన్ వైర్లెస్ మైక్ అయితే బాగుందా, మీరైతే కామెంట్ చేయండి. 2.5 అవర్స్ ఛార్జింగ్ పెడితే సరిపోతుందండి. ఫస్ట్ టైం అయితే ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు. తర్వాత మీరు యూజ్ చేసే టైంలో డైరెక్ట్గా 2.5 అవర్స్ మీరు ఛార్జింగ్ పెట్టినారంటే ఛార్జ్ కూడా ఫుల్గా అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 900 mAh అండి. ఇది 3.7 voltsతో రన్ అవుతుంది. దీన్ని ఛార్జింగ్ వచ్చేసి సి టైప్గానే ఇచ్చారు. ఇది చాలా బెటర్ అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక సి టైప్ మొబైల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ కేబుల్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీంతో పాటు వచ్చిన కేబుల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏమంటే 5 volts 1 amps ఉన్న అడాప్టర్తో ఛార్జ్ చేస్తేనే బెటర్గా ఛార్జ్ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుంది. ఎక్కువ బ్యాటరీ అయితే డిశ్చార్జ్ అవ్వదు. బ్యాటరీ కూడా త్వరగా పాడవద్దు అనమాట. ఇప్పుడు 5 volts 2 amps కానీ, 5 volts 3 amps కానీ, లేదంటే మనకి హెవీగా ఉన్న మొబైల్స్ 67 watts 45 watts ఉన్న ఛార్జర్తో పెట్టకండి. ఎందుకంటే అవి హెవీగా అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు 45 watts అవుట్పుట్ అంటే దీంట్లో 5 volts 1 amps వరకు మాత్రమే పాసిబుల్గా ఉంది. అంటే 5 volts 1 amps అంటే 5 watts వరకు మాత్రమే దీనికి ఛార్జింగ్ పెట్టగలగాలి. తర్వాత మనకి ఇది ఎక్కువగా పెట్టినామంటే బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది మైక్ అయితే 360 degrees స్పేషియల్ ఆడియోతో కూడా రికార్డ్ అవుతుందండి. మనము ఇక్కడ పెట్టుకున్నా కానీ మీ చుట్టూ ఉన్న 360 degreesలో ఎవరైనా మాట్లాడినా కూడా ఆ మాటలు కూడా రికార్డ్ అవుతాయి. కాకపోతే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం పక్క వాళ్ళు మాట్లాడేది నాయిస్ క్యాన్సిలేషన్తో చూసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేశాను. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చాలా నీట్గా కట్ అయిపోతుంది అనమాట. అంటే నీట్గా కట్ అవ్వడం అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏం లేకుండా ఫిల్టర్ అయ్యి నీట్గా నా వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది. ఇది వచ్చేసి కెమెరాకి అండి. ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరాకి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక సైడ్ వచ్చేసి మన మైక్కి రిసీవర్కి కనెక్ట్ చేసి ఇంకొకటి కెమెరాకి కనెక్ట్ చేయాలి. ఇది 5 volts 1 amps దీనికి ఒకటే అని కాదు. ఇప్పుడు మొబైల్కి అయితే 45 watts వస్తుంది. ఆ 45 wattsకి సపోర్ట్ చేసే ఛార్జరే పెట్టాలి. అది కూడా కంపెనీది బ్రాండ్ నుంచి వచ్చిన ఛార్జరే వాడండి, బ్రాండ్ నుంచి వచ్చిన కేబులే వాడండి. అది మనకి కేబుల్ పోయింది కదా అని మనకి బయట షాప్స్లో దొరుకుతాయి, ఆ కేబుల్స్తో తీసుకొని వాడకండి. ఒకవేళ దొరికినా అది సపోర్ట్ అయితే తీసుకొని వాడండి. అంతేగాని లోకల్ కేబుల్స్ ఇప్పుడు ఆ కేబుల్స్ సి టైపే ఉంటాయి, కానీ అంత ఫాస్ట్గా ఛార్జ్ అయితే అవ్వవు అవి. అందుకోసం డైరెక్ట్గా ఆ కేబుల్స్ అయితే కొనకండి. దానికి సపోర్ట్ అయ్యే కేబుల్ కొనండి. ఒకవేళ మీరు దగ్గరలో లేకపోతే, సర్వీస్ సెంటర్ దగ్గరలో లేకపోతే సపోర్ట్ కేబుల్స్ కొనండి. మీకు దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకొని ఆ కేబుల్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే A to C వస్తున్నాయి, USB A to C టైప్ కూడా వస్తున్నాయి, లేకపోతే C టైప్ టు C టైప్ వస్తుంది. మీరు ఐఫోన్ యూజర్స్ అయితే C టైప్ టు లైట్నింగ్ కేబుల్ కూడా అవైలబుల్ దొరుకుతాయి. ఇప్పుడు మనకైతే ఈ విండ్షీల్డ్ ఇచ్చారు కదా, ఇది చాలా మెత్తగా కూడా ఉంది, అసలు పట్టుకుంటే జారిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మనము ఇందులో పెట్టేసి డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేసేసి మనం ఇలాగ పెట్టుకొని ఇంటర్వ్యూస్ కానీ చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి డైరెక్ట్గా కాలర్కైనా కానీ ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసి డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ చేసుకున్నప్పుడు చాలా లావుగా అనిపిస్తుంది, కొంచెం యాక్వర్డ్గా కనిపిస్తుంది. కాబట్టి మనకి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే మనకి నాయిస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ఆల్రెడీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, కాకపోతే విండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. విండ్ని కొద్దిగా కంట్రోల్ చేస్తుంది బాగానే. ఆక్స్లో వచ్చేసి 2 ఆక్స్ కేబుల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కెమెరాకి అయితే యూజ్ చేసుకోవచ్చు. డిఎస్ఎల్ఆర్ కెమెరాకి మీకు ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ కేబుల్స్ ద్వారా దాన్ని రిసీవర్ని కనెక్ట్ చేసి ఆ రిసీవర్ కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ కేబుల్స్ ద్వారా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రోడక్ట్ నేనైతే యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే నేను పర్చేజ్ చేశాను. ఈ పర్చేజ్ వచ్చేసి చాలా వాల్యుబుల్గా అనిపించింది, నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, ఎకో వాయిస్ కూడా ఉంటుంది. ఎకో వాయిస్ అంటే ఇప్పుడు సాంగ్స్ ఎవరైనా పాడేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు దాన్ని ఒక్కసారి ఈ 2 times కన్నా ప్రెస్ చేసినామంటే దీన్ని ఎకోలా కూడా యూజ్ చేసుకోవచ్చు.
అందుకు ఈ ప్రోడక్ట్ని అయితే నేను పర్చేస్ చేశాను. అంటే నేను పాటలు పాడాలనుకోండి, కాకపోతే పాటలు పాడే వాళ్ళైతే దీన్ని యూస్ చేసుకొని పాటలు పాడొచ్చు. లేదంటే యూట్యూబర్స్ అయితే వ్లాగింగ్ అని చాలా ఈజీగా వ్లాగ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకొని కెమెరాని అయితే చేతిలో పట్టుకొని అలాగా కానీ, లేదంటే మొబైల్ని చేతిలో పట్టుకొని సెల్ఫీ వీడియోలో మీరు దీన్ని అయితే బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే వీడియో ఇది. మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కానీ, అప్డేట్స్ కోసం కానీ, గ్యాడ్జెట్స్ కోసం కానీ మీకు ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ శివకృష్ణ కంప్యూటర్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.